మహాగణుడను మహోన్నతుడైన యేసయ్య ఉన్నతమైన నామములో ఈరోజు దేవుని అనుదిన వాక్యము ప్రతి దినము కూడా మానక ఆలకిస్తున్నా మీ అందరికి కూడా ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ సన్నిధానంలో ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దేవుడు చెప్తున్నాడు, ఏ స్థలమందు ఆయన కను దృష్టి నిలుస్తుందంటే ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇది సొలొమోను కాలంలో సొలొమోను కట్టిన యెరూషలేము దేవాలయం గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆ స్థలంలో సొలొమోను దేవుడికి సంతోషపడే అంత బలమైన అత్యధికమైన బలులను అక్కడ అర్పిస్తాడు, నైవేద్యాలు అర్పిస్తాడు. దేవుడే సంతోషపడే అంతగా, దేవుడే దిగి వచ్చే అంతగా దేవునికి బలులు నైవేద్యములు అర్పించి దేవుని సంతోషపరుస్తాడు సొలొమోను. అప్పుడు దేవుడు చెప్పిన మాట, ఈ స్థలముందు అనగా ఆ యొక్క యెరూషలేము ఆ మందిరంలో ఈ స్థలం ముందు చేయబడే ప్రతి ప్రార్థన మీద నా కను దృష్టి నిలుస్తుంది, ఆ ప్రార్థన వైపు నా చెవులు దాన్ని ఆలకిస్తాయి అన్నాడు దేవుడు. అనగా ఈ భూమి మీద కూడా ఎక్కడైతే ఎక్కువగా దేవుడు ఆరాధించబడతాడో, దేవుడు మహిమపరచబడతాడో, దేవుడు కొనియాడబడతాడో ఆ స్థలంలో దేవుని మహిమ దిగి వస్తుంది. దేవుని మహిమ, దేవుని సన్నిధి ఏ స్థలంలో కూడా అయితే ఉంటుందో ఆ స్థలంలో చేయబడే ప్రతి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నిలిచి ఉంటుంది. ఆ ప్రార్థనలు ఆయన చెవులు ఆ ప్రార్థనలు ఆలకిస్తాయి అని వాక్యం సెలవిస్తుంది. ఏ స్థలం ఉందైతే, ఈ స్థలం ఉందంటే అలాంటిది ఏ స్థలం ఉందైనా కూడా, ఏ దేవుని సన్నిధి అయినా, ఏ మందిరంలోనైనా ఎక్కువ దేవుని ఘనపరచడం, దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం, తద్వారా దేవుని యొక్క నామం ఎంతగా మహిమపరచబడుతుందో అంతగా దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చి ఆ స్థలంలో దేవుని కనుదృష్టి నిలిచి ఉంటుంది. దేవుడు ఆ స్థలంలో తన కనుదృష్టి నిలిపి ఉంచుతాడు. అప్పుడు ఆయన కనుదృష్టి అక్కడ ఉందంటే అర్థం, ఆ స్థలంలోకి ఎవరు వచ్చి ప్రార్థన చేసినా, ఎవరు ఏ సమస్య కొరకు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఆ ప్రార్థన తన కనుదృష్టి నిలిపి ఆయన చెవుల ద్వారా ఆయన ప్రార్థన ఆలకించి వారి జీవితంలో దేవుడు తన ఉన్నతమైన ఆశ్చర్యమైన శక్తి కలిగిన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కనుక ఈ స్థలం ఉందంటే అది ఏ స్థలమైనా కావచ్చు, ఆ స్థలంలో దేవుని నామము మహిమ పరచబడాలి, దేవునికి మహిమ కలగాలి, మనుషులకు కాదు, దేవునికి మహిమ కలగాలి, దేవునికి ఘనత కలగాలి. అలాంటి ప్రతి స్థలమందు ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు, వారి పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. అది యెరూషలేము గురించి దేవుడు చెప్పిన మాట. ఈరోజు మనం కూడా యెరూషలేములో ఉన్న మహిమను గనక మనం కూడా ఉన్న స్థలాల్లో మనం తీసుకురాగలిగితే దేవుడు కూడా కనుదృష్టి మన ప్రార్థన మీద ఉంటుంది. ఆయన మన ప్రార్థనలని ఆలకిస్తాడు, మనకి గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఆయన జరిగిస్తాడు. అలాంటి ఆయన కనుదృష్టి, ఆయన చెవులు మన ప్రార్థనల మీద, మనం చేసేటువంటి వాటి మీద ప్రతి చోట ప్రతి స్థలంలో ఆ విధంగా పనిచేయనట్లుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారమై ఉన్నాం. కనుక మనం ఉండే స్థలంలో కూడా దేవుని కనుదృష్టి ఉండాలని, మనం ఉండే స్థలం కూడా మన ప్రార్థనలో దేవుడు ఆలకించాలని, మనం ఉండే స్థలంలో చేసే ప్రార్థన వైపు కూడా కనుదృష్టి నిలిచి ఉండాలని మనం ప్రార్థన చేసుకున్న వారమన్నాం. అట్టి కృప దేవుడు మనందరికి కూడా అనుగ్రహించి ఆ విధముగా మనల్ని కూడా నడిపించి సహాయం చేయునుగాక. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ స్థలం ముందు చేయబడు ప్రతి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచి ఉంటుందని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభువా, మేము ఏ స్థలంలో ఉన్నామో ఆ స్థలంలో మేము ప్రార్థించినప్పుడు నీ కనుదృష్టి ఇక్కడ నిలుచునుగాకని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలకు నీ చెవి ఆలకించుగాకని మేము ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభువా, మేమున్న స్థలంలో కూడా, మేమున్న మందిరంలో కూడా, మీ నివాసం చేసే స్థలంలో కూడా నీ కనుదృష్టి మా మీద నిలిపి మా ప్రార్థనలు ఆలకించి నీ కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.